చెప్పిన డేట్కి వస్తుందా రాదా అనే ప్రశ్నతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊరట కలిగిస్తూ హరిహర వీరమల్లు మే 9న విడుదలవుతుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ రిలీఫ్ అవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్ వేగంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఆలస్యం ఉండదని మెగా సూర్య ప్రొడక్షన్స్ చెప్పటం చూస్తే నమ్మేలానే ఉంది. అయితే చేతిలో ఉన్న 28 రోజులు నిర్మాత ఏఎం రత్నం బృందం కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఇంకా సరైన స్థాయిలో ప్రమోషన్లు జరగటం లేదు. పబ్లిసిటీ గేరు అర్జెంటుగా మార్చేయాలి. ఇది మొదటి భాగమే కనుక బ్లాక్ బస్టర్ కావటం చాలా కీలకం. అప్పుడే సీక్వెల్కి హైప్ వస్తుంది. 3 ఏళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్కి ముందు దర్శకుడు క్రిష్ పనిచేయగా ఆ తర్వాత ఆ బాధ్యతని జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఇద్దరికీ క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా ఔరంగజేబుగా బాబీ డియోల్ ఒక ముఖ్య భూమిక పోషించారు. సత్యరాజ్, సునీల్, సుబ్బరాజ్ తదితరులతో పెద్ద కాస్టింగే ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీదకు వెళుతున్నాయి. నార్త్ బాలీవుడ్ సర్కిల్స్లో వసూళ్లు రావాలంటే ఆ బరువంతా ట్రైలర్ మీదే ఉంటుంది. చావా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవటం వల్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగింది. సహజంగానే ప్రేక్షకులకు వీరమల్లు మీదకు దృష్టి వెళుతుంది. దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు గట్రా చేయాలి. వ్యక్తిగతంగా, రాజకీయంగా పవన్ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారంలో ఎంత మేరకు భాగమవుతారో చూడాలి. ముందు ఓజీ జపంలో మునిగి తేలే అభిమానులను వీరమల్లు వైపు లాగాలి. సోషల్ మీడియాలో వాళ్లే పబ్లిసిటీకి మొదటి మెట్టు, ఆ తర్వాతే మిగిలినవి.